శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచెల మండలం వాలంటీర్లు సుమారు 250 మంది సామూహిక రాజీనామాలు చేశారు. ఎంపీడీఓ నీరజకు సామూహిక రాజీనామాలను వారు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఫిర్యాదు కారణంగా వాలంటీర్లు పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండడం జరిగిందని, దాంతో సమయానికి పింఛన్లు అందక పలువురు వృద్ధులు ఇప్పటికే మరణించారని అన్నారు. ఇందుకు నిరసనగా తాము రాజీనామాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈరోజు మేము ఈ కంచెల మండలం ఎంపీడీఓ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే, చూస్తున్నాము గత 3 రోజుల నుండి మన రాష్ట్రంలో ఎలా పరిస్థితి నెలకొందో మనందరికీ తెలియకపోవడానికంటూ ఏమీ లేదు. మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకి ఒక వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తారు. దాని ద్వారా పార్టీకి అనుకూలంగా వాళ్ళు పనిచేస్తారని ఒక చిన్న కారణంతో ఈరోజు మా వాలంటీర్ల పైన వాళ్ళు యొక్క ఎలక్షన్ కమిషన్ ద్వారా పిటిషన్ అనేది వేయడం జరిగింది. ఆ పిటిషన్ కమిషన్ వేయడం వల్ల ఈరోజు రాష్ట్రం నుండి అవ్వాతాతలకు మేము పెన్షన్ అనేది మేము నేరుగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇదివరకే అందించేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు ఆ అవకాశం అనేది లేకుండా చేశారు. దానికి ఇప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు అనేవి ఎలా ఉన్నాయో మనం స్టేట్ వైజ్గా చూస్తూనే ఉన్నాము. నాకు తెలిసి ఈ రోజు వరకు దగ్గర 30 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. దాని అంతటికి కూడా మనకి టీడీపీ గవర్నమెంటే ముఖ్య కారణమని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇదివరకు అయితే మేము స్వచ్ఛందంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చాం. ఇదివరకు అలాంటి ఎక్కడ ఎటువంటి విభేదాలకు తావు లేకుండా పార్టీలు చూడకుండా మేము స్వచ్ఛందంగా వెళ్ళి సేవ చేసే తప్పితే వాళ్ళు మాత్రం ఈరోజు మేము వెళ్ళి ఏదో పార్టీకి ఏదో పనిచేస్తామని చెప్పి యొక్క దుష్ప్రచారం అనేది మొత్తం ప్రచారం చేశారు. ఈ రోజు ప్రచారమే కాకుండా ఒక 20-30 మంది ముసలి ప్రాణాలు కూడా తీసుకున్నారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే 1వ తారీఖు అవగానే ఆ పెన్షన్ మీద ఆధారపడి ఎంతో మంది ముసలి అనేది బతుకుతున్నారు. ఈ రోజు వాళ్ళకి ఆ నోటికి ఆహారం తీసుకుంటామంటే డబ్బులు లేని పరిస్థితి. దాన్ని కూడా ఈ రోజు వాళ్ళు దూరం చేశారు. దీనికి మరి మేము చాలా తీవ్రంగా వాలంటీర్ తరఫున ఖండిస్తున్నాం. మేము ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళు చేసిన ఈ చెడ్డ పనులకు వ్యతిరేకంగా మా వాలంటీర్లు అందరం అనేది ఈరోజు రాజీనామా కంచెల మండలం మొత్తం మీద వాలంటీర్స్ అందరం ఈరోజు రాజీనామా చేస్తామని సిద్ధంగా ఉన్నాము. సిద్ధం చేసిన తర్వాత మాకు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సలహాల మేరకు మాకు అతను చెప్పారు, మీరు వాలంటీర్ అయిన తర్వాత ఒక పార్టీకే పనిచేయాలని పని లేదు, కులం చూడకండి, మతం చూడకండి, ప్రాంతం చూడకండి, అర్హత అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇవ్వండి చెప్పారు. ఆ విధంగానే మేము పనిచేసుకుని వచ్చాం ఈ రోజు వరకు. కానీ వాళ్ళు మాత్రం వాలంటీర్లు ఏదో ఒక పార్టీకే పనిచేస్తారని చెప్పడం జరిగింది. అదైతే చాలా తప్పు పద్ధతి. దాన్ని ఇప్పటికైనా మీరు వ్యతిరేకంగా తీసుకోవాలి. కరోనా కష్టకాలంలో మేము ఎంత పనిచేసామన్నది వాళ్ళకి తెలుసండి. వాళ్ళైతే ఎక్కడో పెద్ద స్టార్ హోటల్లో బసలు చేసుకుని ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా బయటికి రాలేదు. ఈ రోజు మేము స్వచ్ఛందంగా సేవలు చేస్తుంటే మాపై వచ్చి దుష్ప్రచారం కూడా చేస్తున్నారు. అలాంటి రెడ్ జోన్లు ఉండేటప్పుడు కూడా మేము మా ఇంట్లో వాళ్ళు మాకు చెప్పినా సరే లేదమ్మా తప్పదు చెయ్యాలి, ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు ముందుకు వచ్చాం. అదే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ఉన్నాం. మాలో ఎటువంటి చెడు ఉద్దేశం అయితే లేదు. అందరికి మంచి చేయాలని ఒక అభిప్రాయంతో వచ్చాం. కానీ ఈ రోజు మరి మాకు జరిగిన అన్యాయానికి మేమైతే మరి సహించలేకపోతున్నాం. కాబట్టి ఈ దుష్ప్రచారాలన్నీ పోవాలంటే, మళ్ళీ మనకి మంచి రాజ్యం కావాలంటే మేమందరం జగన్ గారికి తోడుగా నిలవాల్సిన అవసరం ఈరోజు ఉంది. కనుక మేమందరం ఒక తాటిపైకి రావాలని ఈరోజు అందరం ఎంపీడీఓ మేడం గారికి ఈరోజు ఇక్కడ రాజీనామా సమర్పించి జగన్ గారి వెంటే నడిచి మళ్ళీ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటి వద్దకే పాలన అనేది మేము మళ్ళీ తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను.